అవకాశం దొరికితే మెగా హీరోల మీద పంచ్లేసేవారు ఎక్కువయ్యారు. మొన్నటిదాకా వర్మ తన అన్ని అస్త్రాలను మెగా పవర్ స్టార్ల మీద సంధించగా ఇప్పుడు ఆయన చల్లబడ్డారు. కానీ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మాత్రం ఇంకా మెగా హీరోల మీద విషం కక్కుతూనే ఉన్నారు. తాను నిజంగా మాట్లాడతాను, నిజాయితీగా ఉంటానని చెబుతుంటే మోహన్ బాబు ఏడో రకం ఆడో రకం సక్సెస్ మీట్ లో మరోసారి మెగా హీరోలను టార్గెట్ చేసినట్లు అనిపిస్తోంది. జి నాగేశ్వర రెడ్డి డైరెక్షన్ లో మంచు విష్ణు, రాజ్ తరుణ్ కలిసి నటించిన ఏడో రకం ఆడో రకం రీసెంట్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా సక్సెస్ మీట్ ఏర్పాటు చేసిన దర్శక నిర్మాతలు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ మాట్లాడడం జరిగింది. దాస నారాయణరావు ముఖ్య అతిథిగా వచ్చిన ఈ సక్సెస్ మీట్ లో మోహన్ బాబు మాటలు మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి. సినిమా ఎంత బడ్జెట్ పెట్టామనేది కాదు, ఎంత భారీ రేంజ్ లో రిలీజ్ చేశామనేది కాదు, ఎంతమంది ప్రేక్షకులకు నచ్చింది అన్నది పాయింట్. ఈ సినిమా అందరికీ నచ్చింది, అందుకే ప్రేక్షకులు సూపర్ హిట్ చేశారంటూ సినిమా హిట్ అయింది అన్న విషయాన్ని చెబుతూనే మెగా హీరోల సినిమాలో సర్దార్ గబ్బర్ సింగ్ సరైనోడు సినిమాలో ఫ్లాప్ అవ్వడం గురించి చెప్పకనే చెప్పారు మోహన్ బాబు. తనయుడు హిట్ కొట్టాడన్న జోష్ లో మాట్లాడుతున్న మోహన్ బాబు ఎవరి స్టామినా ఎంత అన్న విశ్లేషణ చేసుకుంటే మంచిది. ఎందుకంటే సినిమా పరిశ్రమలో ఒక్కో స్టార్ కు ఒక్కో స్టామినా ఉంది. మరి అవన్నీ తెలిసి కూడా ఓ సినిమా హిట్ కొట్టేసరికి ప్రేక్షకులు మంచి సినిమాను హిట్ చేశారనడం కాస్త హాస్యాస్పదంగా అనిపించింది. అనసూయ రామలింగం, ఆనంద్ విహారీ, అదే